హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారిన విషయానికి తెలిసిందే. కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ను ఏ విధంగా జడ్జ్ చేస్తామని శివాజీకి కౌంటర్లు వేశారు. ఈ వివాదం నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై సారీ చెప్పారు. అదే విధంగా తన వివరణ కూడా ఇచ్చారు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఆ నీచుడు ఏకంగా హిందూ దేవుళ్లను, ప్రవచనకర్త గరికపాటి శ్రీనివాస్ రావు గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్గా డ్రెస్సింగ్లు వేసుకోకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా ప్రవచనకర్త గరికపాటి గురించి నీచంగా మాట్లాడారు. రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ, మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపదిల గురించి కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. వీరిని ఇలానే వదిలేస్తే మన దేవుళ్లను టార్గెట్ చేసుకుని, సనాతన ధర్మం గురించి మరింత పేట్రేగిపోయి నీచంగా మాట్లాడే అవకాశం ఉందని హిందూ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మొత్తంగా యూట్యూబర్ నా అన్వేషణ వివాదం ఇన్స్టాలో ట్రెండింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.